దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్కబెట్టుకోమన్నారు పెద్దలు. ఈ నానుడి మన బాలీవుడ్ షెహెన్షా బాగానే వంట పట్టించుకున్నాడు. అందుకే కాబోలు సినిమాల్లో సంపాదించిన డబ్బుని ఇలా రియల్ ఎస్టేట్లో పెడుతున్నాడు. పెట్టడమే కాదండోయ్, లాభాలని కూడా భారీగానే సాధిస్తున్నాడట మన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్. 82 ఏళ్ల వయసులోనూ కల్కి సినిమాతో ఆడియన్స్ ని అలరించిన అమితాబ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లోనూ దూసుకుపోతున్నాడట. అసలు విషయానికి వస్తే 2021లో ఓషివారాలో క్రిస్టల్ గ్రూప్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అయిన ది అట్లాంటిస్లో 31 కోట్లకి ఓ డూప్లెక్స్ అపార్ట్మెంట్ ని కొనుగోలు చేశాడు అమితాబ్. అయితే తాజాగా ఈ అపార్ట్మెంట్ ని 168% లాభంతో అనగా దాదాపు 83 కోట్లకు అమ్మినట్టు తెలుస్తోంది. దాదాపు 5,704 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ ని గతంలో నెలకి 10 లక్షల రెంట్ కి నటి కృతి సనన్ కు అద్దెకు ఇచ్చాడట ఈ బాలీవుడ్ మెగాస్టార్. ఇదిలా ఉంటే గతేడాది బచ్చన్ కుటుంబం రియల్ ఎస్టేట్ లోనూ సుమారు 100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఓషివారా, మగధానేలోని ప్రాపర్టీలపై దృష్టి సారించారని సమాచారం. ఏదేమైనా 2020 నుంచి 2024 వరకు దాదాపు 200 కోట్లకు పైగా రియల్ ఎస్టేట్లలో పెట్టుబడులు పెట్టాడంటే బిగ్ బీకి ఫ్యూచర్ పై ఎంత ప్లాన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అలా సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో సత్తా చాటుతున్న అమితాబ్ ఎందరికో మార్గదర్శిగా నిలుస్తున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. For more videos like this, subscribe Big TV channel.